కనుమ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని నాన్ వెజ్ మార్కెట్లు రద్దీగా మారాయి. మటన్, నాటుకోళ్లకు డిమాండ్ పెరిగింది. కిలో చికెన్ ధర 300కు పైనే ఉంది. ఇటు చేపలు, రొయ్యల సేల్స్ కూడా బాగా పెరిగాయి. ఒక్కో నాటుకోడి ధర 2000 వరకు విక్రయిస్తున్నారు. హైదరాబాద్లోని మటన్ షాపుల వద్ద నాన్ వెజ్ ప్రియులు క్యూ కట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, ఓవర్ టు యు. ఇటు కనుమ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నాన్ వెజ్ షాపుల ముందు రద్దీ పెరిగింది. సో 2 రోజుల పాటు ఇటు సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలినటువంటి నగరవాసులు ఇక 3వ రోజు పండుగ చివరి రోజు కావడంతో ఇటు కనుమ సందర్భంగా ఇటు నాన్ వెజ్ తినడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో భాగంగానే సిటీలో ఉన్నటువంటి చికెన్ షాపులు, మటన్ షాపులు, ఫిష్ షాపుల వద్ద విపరీతమైనటువంటి రద్దీ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు పంజాగుట్ట కానివ్వండి, కూకట్పల్లి కానివ్వండి, ముషీరాబాద్, జియాగూడ మార్కెట్లలో అయితే రద్దీ విపరీతంగా పెరిగినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను పంజాగుట్ట మార్కెట్ దగ్గర ఉన్నాను. సో పంజాగుట్ట ఇటు చికెన్ షాపుల దగ్గర, మటన్ షాపుల దగ్గర రద్దీ చూడొచ్చు. దాదాపు కిలోమీటర్ మేర బార్లు తీరారు. సో పండుగ కాబట్టి సో 2 రోజుల పాటు పూర్తిగా ఇటు కేవలం వెజిటేరియన్ మాత్రమే తీసుకున్నటువంటి వారు. సో ఈ 3వ రోజు కనుమ పండుగ కాబట్టి